ద్వితీయోపదేశ కాండం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 27వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు. కొందరైతే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారంట. బైబిల్ చెప్పింది తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టువాడు శాపగ్రస్తుడు. పిల్లలారా, తల్లిదండ్రులు కలిగిన పిల్లలారా, యవ్వన బిడ్డలారా, మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నా, నీ తల్లిదండ్రులను నీవు నిర్లక్ష్యము చేయకు. నీ తల్లిదండ్రులు చెప్పే బోధ, నీ తల్లిదండ్రులు చెప్పే మాట నువ్వు పెడచెవిన పెట్టద్దు. బైబిల్లో సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట రాశాడు. చదవండి, 30వ అధ్యాయం 17వ వచనం చూడండి. సామెతల గ్రంథం 30:17 వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్నులు లోయ కాకులు. మీరు గమనించండి, బిడ్డలందరూ కూడా గమనించండి, యవన పిల్లలందరూ గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రుల మాట వినని వాళ్ళందరికీ ఒక హెచ్చరిక. ఎందుకు నీ తల్లి నిన్ను గద్దిస్తుంది అంటే, నువ్వు ఒక మంచి జీవితాన్ని జీవించాలని. నీ తండ్రి నిన్ను ఒక దెబ్బ వేశాడంటే అర్థం ఏంటి? నువ్వు సరైన త్రోవలో నడవాలని, తప్పుడు మార్గంలో నీ జీవితాన్ని కొనసాగించకూడదని నీ తండ్రి నిన్ను ఒక దెబ్బ వేశాడు. ఒకవేళ నీ తల్లిదండ్రులకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నావేమో ఆలోచించు. తల్లిదండ్రులను అసహించుకునేవాళ్ళు, తల్లిదండ్రులను చేరదీయకుండా నిందించేవారు, అవమానపరిచేవారు పెళ్ళి అయ్యేంత వరకు ఒకలాగా ఉంటారు. అప్పుడు మమ్మీ ఏం చేసినా బాగానే ఉంటుంది కదా. ఇక పెళ్ళం వచ్చిన తర్వాత అమ్మ చీపిరి కట్ అయిపోద్ది, అమ్మ పనికి మాలిది అయిపోద్ది. ఆ వచ్చినవి ఏమంటే తెలుసా? ఏమండి, ఇంట్లో ఉంటే నేనైనా ఉండాలి, లేకపోతే మీ అమ్మైనా ఉండాలి. ఎవరు ఉండాలో నువ్వే డిసైడ్ చేసుకో. ఆ మనిషికి ఏ అలవాటు ఉండదు, మీకు అర్థమవుతుందా? ఆ పురుషునికి ఏ అలవాటు ఉండదు. వచ్చిన అమ్మ ప్రేమగా ఓ తల్లిలాగా గౌరవించి ప్రేమించి, భర్తను గౌరవించి, వారి తల్లిదండ్రులను గౌరవించి ప్రేమిస్తే వచ్చిన మనిషికి ఏం స్ట్రోక్ రాదు, ఏ పక్షవాతం రాదు, ఏ అలవాట్లు రావు. అమ్మకు చెప్పుకోలేక, ఇలాగ పిల్లానికి చెప్పుకోలేక లేని అలవాటు చేసుకొని ఎప్పుడో చీకట్లో పోయి మళ్ళా రాత్రి పడుకున్నాక ఇంటికి వచ్చి ఎప్పుడో తెల్లారకు మునిపే మళ్ళీ లేస్తే ఏమని అడుగుతుందేమో, ఇది నాకే సమాధానం చెప్పలేదే, మీ అమ్మైనా ఉండాలా నేనైనా ఉండాలా అని అడుగుతాదేమోనని తెల్లవారకు మునిపే చీకట్లు లేచిపోయి మళ్ళీ రాత్రి ఎప్పుడు 11కో 12కో. ఇలాంటి వాళ్ళు కోకొల్లలు ప్రపంచంలో. ఇలాగే ఒక ఇంట్లో ఒక కోడలు అనిందట, నేనైతే ఇక్కడ కాపురం చేయలేను, నేను కావాలంటే మీ అమ్మని ఎక్కడైనా వదిలేసిరా, నేను వద్దనుకుంటే నువ్వు మీ అమ్మ ఉండండి, నేను నా పిల్లలు వెళ్ళిపోతాను. బాగా ఆలోచించి అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. కొడుకు మనసు అమ్మకు అర్థమైంది, ఏదో చెప్పాలనుకొని వచ్చాడు. ఏనాయనా అలాగా ఉన్నావు అని అడిగింది అమ్మ. ఏం చెప్పాలో అర్థం కాలేదు అమ్మా, ఎలా చెప్పాలో కూడా అర్థం కాలేదు. పర్లేదు నాయనా, నవమాసాలు మోసాను, నా కడుపులో నవమాసాలు మోసాను,
మరణం దాకా వెళ్ళొచ్చాను నిన్ను కనడానికి, నీ మాటలు నాకు అన్ని మధురంగానే ఉంటాయి, చెప్పులే అనిందట. అదేమ్మా, అది ఇలాగ అంటుంది నీ కోడలు. ఉంటే మీ అమ్మైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి అన్నది. నువ్వేం ఆలోచించావు నాయనా అనిందట. అదేమ్మా, నాకేం అర్థం కావట్లేదు, ఈ వయసులో నేను ఒంటరిగా ఎక్కడ వదిలేసి రమ్మంటావు, ఏం చేయాలో అర్థం కాలేదంటే, పర్లేదులే, నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను, నేను అన్ని చూశాను అయినా నువ్వు చూడాల్సినవి చాలా ఉన్నాయి, పిల్లలను బాగా చూసుకో, కోడలను బాగా చూసుకో, సరే నన్ను ఎక్కడైనా నీకు తోచిన చోట వదిలేసిరా అని చెప్పేసిందట. ఆ రోజుల్లో అనాథ శరణాలు లేవు, వృద్ధాశ్రయాలు లేవు. సరే అని చెప్పేసి కొడుకు ఇక భార్యకు చెప్పాడు, మా అమ్మ వెళ్తానని చెప్పింది, వదిలేసి వస్తానంటే అన్ని సర్ది పెట్టేసింది కోడలు. మొత్తం మీద తండ్రి, తల్లి, కుమారుడు ప్రయాణం కట్టారు. చాలా దూరం ప్రయాణం కట్టారు. ఒక 2-3 రోజుల ప్రయాణం చేసి 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 చివరికి ఒక అడవిలో ఓ చెట్టు కింద అమ్మను వదిలేసి కాసేపు కూర్చొని ఏడ్చి, నన్ను క్షమించమ్మా, ఈ పని చేస్తున్నందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను, కానీ తప్పని పరిస్థితి, వదిలేయాల్సి వస్తుంది అని చెప్పాడు. పర్లేదులే అని చెప్పేసి అమ్మ చెప్పింది, ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నెలలు గడిచాయి, ఒక 6 మాసాలు 7 మాసాలు గడిచాయి. ఎందుకు అమ్మను చూడాలనిపించింది. అమ్మను చూడాలనిపించి ఇలాగ వెళ్తే అమ్మ నన్ను కనుక్కుంటుందని మారు వేషంలో వచ్చాడు. ఎక్కడ అమ్మను వదిలేశాడో అదే చెట్టు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. అమ్మ బాగా సన్నగా అయిపోయింది, బలహీనం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక పేషెంట్గా, రోగిగా మారిపోయింది. ఈయన వచ్చి, ఎవరమ్మా నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని అడిగాడు. వచ్చింది ఎవరు? కొడుకే వచ్చాడు. ఎవరమ్మా ఇక్కడ కూర్చున్నావు ఈ కారణ్యంలో, ఈ అరణ్యంలో, ఈ చీకట్లో, నీకు దిక్కెవరు, ఎవరున్నారు నీకంటే? లేదయ్యా, నేను ఇక్కడే ఉంటున్నాను, కొన్ని నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను. నీకు పిల్లలు లేరా అని అడిగిందట. ఉన్నారు, నా కొడుకు మంచి ఉద్యోగం చేస్తున్నారు, కోడలు ఉంది, మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారయ్యా, మరి ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఏ లేదు, ప్రశాంతంగా ఉంటుందని వచ్చాను ఇక్కడికి. సరే, నేను అటుగా వెళుతున్నాను, మీ బంధువులకి, మీ కొడుకులకి ఏమైనా చెప్పమంటే చెప్తాను అంటే, ఆ తల్లిని అనిందట, నా కొడుకు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు, అసలు క్షేమంగా చేరుకున్నాడో లేదో నాకు ఒక్క మాట తెలియజేయ్యా. మార్గ మధ్యలో ఏ సింహం వచ్చి, ఏ పులి వచ్చి, ఏ ఎలుగుబంటి వచ్చి, ఏ సర్పకాటుకో గురైపోయి నా బిడ్డ క్షేమంగా చేరుకున్నాడో లేదో ఒక చిన్న ఆనవాలు నాకు పంపించండి. ఆ మాట చెప్పగానే కొడుకు మారు వేసింది తీసేసి కాళ్ళ మీద పడ్డాడు. ఎంత దుర్మార్గుణ్ణి అయినాను నన్ను ప్రేమిస్తున్నావే, నేను క్షేమంగా చేరానో లేదో అన్న ఆ తపన నీలో కనపడుతుందమ్మా, నన్ను క్షమిస్తావా? తల్లి కుమారుడు చాలా రోజుల తర్వాత కలుసుకొని ఏడ్చారు. ఏది ఏమైనా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదమ్మా, కలిసి వెళ్దాం, కలిసి బ్రతుకుదాం, అవసరమైతే కలిసి చనిపోదాం. తల్లిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. ప్రియులారా, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి. ముదిమి వయసులో వారిని నిర్లక్ష్య పెట్టొద్దు. అర్థమవుతున్నాయా దేవుని మాటలు? వాడు శాపగ్రస్తుడు. మహా బలాఢ్యుడైనటువంటి సంసోను, మహాబలాఢ్యుడు. సంసోనుకు అమ్మ చెప్పారు, అన్నా ఆ ప్రాంతం వెళ్ళొద్దురా,
వాళ్ళు మనవాళ్ళు కాదురా, దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన విలువ పెట్టి కొన్నాడు నాయన, అభిషేకించాడు. దేవుని కొరకు నువ్వు నాజీరు చేయబడిన బిడ్డవు. ఆ మార్గంలో, ఆ తిమ్నాత్ మార్గంలో వెళ్ళకు, ఆ ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళదు అంటే, మమ్మీ నేను అమ్మాయిని చూశాను, నాకు అమ్మాయి నచ్చింది, మమ్మీ నేను అమ్మాయిని లవ్ చేశాను, ఈ అమ్మాయిని ప్రేమించాను, నేను అక్కడికి వెళ్తాను. వద్దురా, యూదులలో ఇశ్రాయేలీలో విమోచించబడిన వారిలో అంతకంటే అందమైన అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం నాయనా వద్దు అన్న కూడా ఎవరినంటారు? ఆ తిమ్నాత్ మార్గంలో ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. మరి నీకు దండం పెడతారా నాయన? ఆ పిల్ల వద్దురా అంటే వెళ్ళలేదు. ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు కూడా ప్రేమిస్తూ ఉన్నారు, ప్రేమించుకుంటూ ఉన్నారు. ఆడు ఏం పని చేస్తాడో తెలియదు, వాళ్ళ గోత్రం ఏందో తెలియదు, వాళ్ళ వంశం ఏందో తెలియదు, వాళ్ళ కులం ఏందో తెలియదు, వాడు ఎలాంటోడో తెలియదు. మా ఊళ్ళో ఒక సంఘటన జరిగింది. మాకు రిలేషనే అమ్మాయి, చాలా మంచి అమ్మాయి, ఇంటర్ వరకు బాగానే ఉండింది. నాన్న లేరు, జేజ్ దగ్గరే పెరిగింది. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది పొద్దుటూరులో. ఎక్కడ లింకు తగిలిందో తెలియదు, ఒక రౌడీ సీటర్ను పెళ్లి చేసుకుంది. ఆడి మీద అప్పుడే 3-4 కేసులు జైల్లో ఎఫ్ఐఆర్ ఉన్నాయట. సరే మొత్తం మీద ప్రేమించుకున్నారు, పరారైపోయారు. మా రిలేషన్ అత్తగారు వచ్చి, నాయన ఇట్లా పని చేసింది అన్న, నీ దగ్గర ఉండడానికి, నీ సొమ్ము తినడానికి దానికి యోగ్యత లేదులే, వదిలేయమంగ, ఏం చేస్తాం, వెళ్ళిపోతే పోనీలే, చచ్చేస్తావని, బతుకుతే బతుక. సస్యమీరా అంటే బలవంతం చేశారు, ఒత్తిడి పెట్టారు. బాగున్న మంచి బిడ్డనిచ్చి పెళ్లి చేస్తామా, మంచి ఫ్యామిలీకి ఇస్తాం, నా మాటను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. రానంటే రాననేది. సరిగ్గా 3 నెలలు 4 నెలలు అండి కాపురం చేసింది. ఆ వ్యక్తికి అంటే ఆ అబ్బాయిని ఎవరో పొడిచి చంపేశారు. పాత కక్షలు ఉన్నాయి కదండి, పొడిచి చంపేశారు. చిన్న బిడ్డ, ఇంటర్ అయిపోయింది అంతే. ఏమైంది ఇప్పుడు చెప్పండి? విధవరాలైంది. తల బాదుకున్నారు, గుండెలు బాదుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు. వినరు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? తల్లి మాట వినక పెడ చెవిన పెడితే వాని కళ్ళు ఎవరు బిగుతారట? ఈ దైవజనుడు కూడా, ఈ బలాఢ్యుడు కూడా, సంసోను గారు కూడా ఎవరిని ప్రేమించాడు? ఫిలిష్తీయులలో తిమ్నాత్ మార్గంలో ఒక స్త్రీని చూసి ఆమెను ప్రేమించాడు. వద్దురా నాయన, ఆ ఊరు వాళ్ళొద్దు, ఆ ప్రాంతం వాళ్ళొద్దు, వాళ్ళు శాపగ్రస్తులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు హంతకులు రా, వాళ్ళు పనికి మాల వాళ్ళు, వద్దు అన్న కూడా లేదు లేదు నేను ఆమెని ప్రేమించు. తల్లిదండ్రుల మాట వినలేదు, వినరు. మీకు అందరికీ యవ్వన బిడ్డలు అందరు చెప్తున్నా, దయచేసి అలాంటివి ఏమైనా ఉంటే డ్రాప్ అవ్వండి. ఇలాంటివి ఏమైనా ఉంటే డ్రాప్ అవ్వండి, మొగ్గలోనే తుంచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా సహోదర సహోదరులారా, సంసోనుకి ఏం జరిగిందో తెలుసా మీకు? సంసోను పట్టుకొని ఏం చేశారో తెలుసా? కళ్ళు పీకేశారు. సంసోను పట్టుకొని ఏం చేశారు తెలుసా? కళ్ళు పీకేశారు. ఏ కాకైనా రావచ్చు, ఏ తెగులైనా రావచ్చు, ఏ రోగమైనా రావచ్చు, దానికేం లాక్డౌన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆమెన్, ఆమెన్. ఏ కోణములోనైనా నీ కళ్ళు ఊడబీకే పరిస్థితి వస్తుందేమో చూసుకో. నీ బ్రతుకును నీకై నువ్వే నేల రాసుకోవద్దు. మంచి ఆలోచనతో అడుగులు వేయి. దేవునికి మహిమ కలుగునుగాక. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు గౌరవించి వారి మాట విను. తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయొద్దు, వారి మాటలు నిర్లక్ష్య పెట్టవద్దు.
వారు నీకు మంచి మార్గాన్ని చూస్తారు, మంచి ఆలోచనలతో నిన్ను నడిపిస్తారు. నిన్ను ఎలాగుండాలో, నువ్వు ఎలా ఉంటే మహారాణిలా ఉంటావో, ఎలా ఉంటే మహారాజులా ఉంటావో నీ తల్లిదండ్రులకు తెలిసినట్టు ఎవడికి తెలియదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎవడో ఒకడులే చేద్దాంలే పెళ్ళి అనరు వాళ్ళు. అర్థమైందా? ఒక బిడ్డను ఒక ఇంటికి ఇచ్చేసరికి మంచి చెడు వాయి వరుస క్రమము మర్యాద పద్ధతులు అన్ని విచారణ చేసి అక్కడికి వెళుతూ నా కూతురు ఎలా ఉంటుందో, నా కుమారుడు ఎలా ఉంటాడో, నా కుమారుడికి విలువ ఉంటుందా లేదా అని ఆలోచన చేసి నీకు వివాహం చేస్తారయ్యా. నీ తల్లిదండ్రులకు తెలిసినట్టు నీ గురించి ఎవరికి తెలియదు. నువ్వు అనుకున్నావు వాడు నన్ను మనసు పూర్తిగా ప్రేమించాడు, నీ తలకాయ ప్రేమించాడు వాడు. నీ తల్లిదండ్రులు చూసుకున్నట్టు ప్రపంచంలో ఎవడైనా నిన్ను చూసుకుంటున్నాడంటే అది పొరపాటు, అది మోసం. బంగారు, అన్నం తింటున్నా నువ్వే గుర్తొస్తున్నావు బంగారు. డూపు మాటలన్నీ. నీకు చెప్పిన ఆ బంగారు పదాలు ఎంతమందికి చెప్పింటాడో తెలుసా? నీకు చెప్పిన ఆ బంగారు పదం ఎంతమందితో చెప్పింటాడో తెలుసా నీకు? నేను చెప్పేది అబద్ధమా? యేసయ్యకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకేమైనా అయితే వాళ్ళ అడుగు కింద భూమి ఉంటుంది చూడండి, గడ్డలాడుతూ ఉంటుంది. ఒక్క 5 నిమిషాలు కనపడకపోతే, యవ్వన బిడ్డ కనపడకపోతే ఊపిరి ఆగిపోయేంత పని అవుతుంది వాళ్ళకి. వారికి తల్లిదండ్రులకు పిల్లలు ప్రాణం అండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తుంది వాక్యం, తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకు, వారి మాటలు పెడచెవిన పెట్టకు, వృద్ధాప్యంలో వారిని నిర్లక్ష్యం చేయకు. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానించుము. ఆమేన్. సన్మానించడం అంటే కుర్చీలో కూర్చోబెట్టి శాలువ కప్పి కేక్ కట్ చేసి నోట్లో కేక్ పెట్టడం కాదు. అర్థమైందా? వారి మాట వినడమే సన్మానించడం అంటే, వారిని గౌరవించడమే సన్మానించడం అంటే.